అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈ రోజు వీడియోలో రసం రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనకి బద్ధకంగా అనిపించినప్పుడు లేదా వేరే వంటకి ఎక్కువ టైం లేనప్పుడు ఈజీగా ఈ రసం రైస్ ని తయారు చేసుకోవచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని రోజువారీ వంటల కోసం మా రేట్స్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాము. రసం రైస్ కోసం ఒక బౌల్లో 1 కప్పు రైస్, 1/2 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 1 గంట సేపన్న నానబెట్టుకోవాలి. విసిరికాయ అంత చింతపండుని ఒకసారి కడిగేసి నానబెట్టుకోండి. ఒక పాన్ లో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోండి. నూనె వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3/4 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ధనియాలు ఇవన్నీ వేయించుకునే ప్రాసెస్ ఇంట్లో రెడీగా రసం పౌడర్ అవైలబుల్ లేని వాళ్ళ కోసం మాత్రమేనండి. మీ దగ్గర రసం పౌడర్ ఉంటే హోమ్ మేడ్ అయినా లేక ఏ బ్రాండ్ అయినా ఆ పౌడర్ వాడుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రాసెస్ అయితే రసం పౌడర్ రెడీగా అవైలబుల్ లేని వాళ్ళ కోసం ఇన్స్టెంట్ గా వేయించి పౌడర్ చేసుకుని రసం రైస్ కి కలుపుకునే పద్ధతి చూపిస్తున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న బియ్యం పప్పులోంచి నీళ్లను వార్చేసి కుక్కర్ పాన్ లో వేసుకోవాలి. ఒక పెద్ద టొమాటోని కట్ చేసి వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఏ కప్ తో అయితే బియ్యం పప్పు కొలుచుకున్నారో అదే కప్పుతో 3.5 నుంచి 4 కప్పుల వరకు నీళ్లు పోసి ఇది ఒక బాయిల్ రాగానే కుక్కర్ మూసి మీడియం ఫ్లేమ్ లో ఒక 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. నానబెట్టిన చింతపండుని బాగా నలిపి రసం తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ధనియాలు మిరియాలు పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పూర్తిగా దిగిన తర్వాత ఓపెన్ చేయండి. గరిటెతో లైట్గా మ్యాష్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి సన్నని మంట మీద ఉంచి కలిపెట్టుకున్న చింతపండు రసం ప్లస్ పౌడర్ ఈ నీళ్లు ఉన్నాయి కదండి, వాటిని కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా తగినంత నీళ్ళని చూసుకుంటూ పోసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం జారుగా ఉంటే చల్లారుతున్న కొద్దీ గట్టిపడి ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది. ఇందులోకి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్క బర్లోకి మార్చేసి పోపు రెడీ చేసుకుందాము. పోపు కోసము 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేస్తున్నాను. మీకు పూర్తిగా నెయ్యి వద్దనుకుంటే సగం నెయ్యి సగం నూనె పోసుకోండి. నెయ్యి కరగగానే 1 స్పూన్ వరకు ఆవాలు వేసి ఇవి చిట్లుతుంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి పోపు వేగగానే ఉడుకుతున్న రసం రైస్కి కలుపుకోవాలి. లాస్ట్లో తరిగిన కొత్తిమీర జల్లుకుంటే గుమగుమలాడే రసం రైస్ రెడీ. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.